బైబిల్ గ్రంథంలో ఇద్దరు యవనస్తులు మనకు కనబడతారు. ఇద్దరు ప్రత్యేకమైన యవనస్తులే, ఇద్దరు స్పెషలీ గిఫ్టెడ్, ఇద్దరు దేవుని చేత ప్రత్యేకమైన విధానంలో ఆశీర్వదించబడిన వారే. కానీ ఇద్దరి యొక్క జీవితంలో వారి యొక్క డెస్టినీస్ మారిపోయినాయండి. కారణం ఏంటంటే ఒకరిలో దైవ భయం ఉంది, ఇంకొకరిలో దైవ భయం లేదు. ఇద్దరు దైవికమైన కుటుంబాల్లోనే పుట్టారు, ఇద్దరు టాలెంటెడ్ యంగ్ మెనే, ఇద్దరు మంచి కేపబిలిటీస్ కలిగిన వారే. మొదటి యవనస్తుడు ఎవరంటే యోసేపు. దైవ భయము కలిగి బ్రతికాడు కాబట్టే నేనెట్లు ఇట్టి ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపాన్ని కట్టుకుంటానని పొతీఫరు భార్యకు చెప్పి పాపం చేయడానికి అవకాశం వచ్చినా తప్పించుకొని పారిపోయాడు యోసేపు. దేవుడు అనుకున్నాడు, హీఈస్ ద రైట్ పర్సన్. ఈ వ్యక్తి ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైన స్థానానికి హెచ్చింపబడడానికి సరిపోయినవాడు. ఎందుకంటే నేనంటే భయం ఉంది యోసేపుకు. ఇంకొక యవనస్తుడు ఎవరంటే బైబిల్లో మనకు కనబడేది సంసోను. నాజీరు చేయబడిన వాడు. తల్లిదండ్రులకు దేవుని దూత ప్రత్యక్షమై మీకు ఒక శ్రేష్టమైన కుమారుడు పుట్టబోతున్నాడు, ఐ హ్యావ్ అ గ్రేట్ ప్లాన్ ఫర్ హిజ్ లైఫ్, అతని జీవితం పట్ల నాకు గొప్ప ప్రణాళిక ఉంది, ఈ సంసోనును ఒక మంచి న్యాయాధిపతిగా నా ప్రజలను ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించడానికి వాడుకోబోతున్నాను. ఎన్నో గొప్ప మాటలు, గొప్ప ప్రవచనాలు, గొప్ప వాగ్దానాలు దేవుడు చేసినప్పటికీ సంసోన్లో ఏం లేదంటే బలం ఉంది, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దైవ భయం లేదంటే. భయం లేదు, నిజంగా భయం లేదు. ఫిలిస్తీన్లకు దడ పుట్టించే స్థితిలో ఉన్న సంసోను ఒకనాడు ఫిలిస్తీన్ల చేతిలో దొరికిపోవడానికి, కీలుబొమ్మగా మారిపోవడానికి కారణం ఏంటంటే దైవ భయం అనేది ఒక్కటే మైనస్ అయిపోయింది జీవితంలో. మన లైఫ్లో ఎన్ని ప్లస్లున్నా దైవ భయము లేకపోతే అన్నీ మైనస్లు అయిపోతాయి. ఆ ప్లస్లు అన్నీ మైనస్లు అయిపోవడానికి పెద్ద సమయం పట్టదేమో అనిపిస్తుంది సంసోను జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే. వెరీ టాలెంటెడ్ యంగ్ మ్యాన్, చాలా శ్రేష్టమైన బలమును దేవుడు సంసోనుకు అనుగ్రహిస్తే దైవ భయము లేక మాటి మాటికి ఫిలిస్తీయ స్త్రీలతో సహవాసాన్ని, సాంగత్యాన్ని చేయడానికి, తన శరీరాశలను నెరవేర్చుకోవడానికి దిగజారిపోయాడు సంసోను 3 ఫిలిస్తీయ స్త్రీలతో ఆడుకున్నాడండి. ఆ ఆఖరి స్త్రీ సంసోన్తో ఆడేసుకుంది ఫుట్బాల్. మొదటి స్త్రీతో ఆడుకున్నప్పుడు అనుకున్నాడు, ఏం పర్వాలేదులే, నేను చాలా టాలెంటెడ్ అనుకున్నాడు. ఆ తర్వాత 2వ స్త్రీ, 3వ స్త్రీ, ఆఖరుకు దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కానీ దైవ భయము లేక సంసోను ఒకానొక పరిస్థితికి వచ్చేసరికి దేవుని ఆత్మ సంసోనును విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దేవుని శక్తి అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి. నీలో దైవ భయము ఉందా లేదా అని ఒక ప్రశ్న వేసుకుంటున్నావా? డూ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్? దేవుడు అంటే భయం నీకుందా? ఒకవేళ దేవుడు అంటే భయము నీకుంటే నిన్ను దేవుడు ఖచ్చితంగా బలపరుస్తాడు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతని గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, కానీ వాటన్నిటి నుండి నేను తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీలో దైవ భయం ఉందా? బహుశా అనుకుంటున్నావేమో, దైవ భయం లేకుండా నేను ఎన్నిసార్లు ప్రవర్తించినా దేవుడు ప్రేమ కలిగిన వాడు కదండి, దేవుడు కృప కలిగిన వాడు కదా. గాడ్ కీప్స్ ఫర్గివింగ్ మీ, గాడ్ కీప్స్ పార్డనింగ్ మీ, హీ ఈజ్ సో కైండ్, హీ ఈజ్ సో గుడ్, హీ ఈజ్ సో లవింగ్. ఎంత మంచోడో, ఎంత జాలి కలిగిన వాడో, ఎంత పేషెంట్ గాడ్, ఎంత ఓర్పు కలిగిన వాడో, సహనం కలిగిన వాడో అని దైవ భయం లేకుండా నువ్వు బ్రతుకుతున్నట్లయితే బహుశా సంసోను వలె నీ జీవితంలో నష్టపోతావేమో. కొంతమంది అనుకుంటూ ఉంటారు, జీవితంలో ఆఖరు క్షణంలో ఆ శిలువ మీద దొంగలాగా, అయ్యా నేడు నన్ను నువ్వు పరదేశంలో నీతో పాటు చేర్చుకో అంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని, అలాంటి అవకాశం ఏదన్నా వస్తుందేమో అని కొంతమంది యవనస్తులు చాలా నవ్వులాటగా తీసుకుంటుంటారండి. ఈ లోకంలో ఎవరి లైఫ్కి కూడా గ్యారంటీ లేదు, దైవ భయము కూడా లేదు అనే స్థితిలో నీవు ఉన్నట్లయితే ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ప్రియమైన అన్న, అక్క, దేవుని సేవకురాలిగా మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ప్లీజ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దైవ భయము మనం కలిగి ఉండాలి. దైవ భయం మనం కలిగి ఉండకపోతే మన జీవితంలో మనం చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నట్లే. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో వాక్యంలో ఒక చక్కని మాట వ్రాయబడింది చూడండి. జోబ్ చాప్టర్ 1 verse 1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హీ ఫియర్డ్ గాడ్ అండ్ షన్డ్ ఈవిల్ అనే మాట ఉంది. దేవుని యందు నీకు నిజంగా భయము, భక్తి ఉంది అనడానికి ప్రూఫ్ ఏంటంటే చెడుతనాన్ని విసర్జించడం అంటే తెలుసా?
కుక్క అంట వామిట్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి తింటుందంట. చాలా అసహ్యకరమైన దృశ్యం కదండి అది. విసర్జించిన దాన్ని మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళడం. దేవుని యందు నిజంగా భయభక్తులు కలిగి ఉంటే చెడుతనమును, వాట్ ఎవర్ గాడ్ హేట్స్, యూ హేట్ ఇట్ ఫ్రమ్ ద కోర్. దేవుడు దేన్ని ద్వేషిస్తాడో, దేవుడు ఏ పాపాన్ని అసహించుకుంటాడో నువ్వు కూడా ఆ పాపాన్ని అసహించుకుంటావు. అంటే అర్థం ఏంటంటే ఆ పాపం జోలికి వెళ్ళవన్నమాట. యోబు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకున్నాడు అనే మాట వ్రాయబడింది. ఈ రాత్రికాల సమయంలో కూడా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, చెడుతనాన్ని నీవు అసహించుకుంటున్నావు?